ఆషాఢ మాసం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ముదుగంటి సరళ శ్రీనివాస్ రెడ్డి అనే భక్తుడు తన కుమారుని జన్మదినం సందర్భంగా అన్నదానం నిర్వహించగా కొమిరిశెట్టి దిగంబర్ పావనాలు సహకరించారు. అన్నదానానికి సహకరించిన వారిని ఆలయ సేవకులు అభినందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణయదాసాజీ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, కాంతం, విజయ్ శెట్టి, ఆంజనేయులు, సిద్ధం శెట్టి సంతోష్లు పాల్గొన్నారు. నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. స్వర్ణేవి శ్రీ కల్కి దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం రోజున శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్లకి శాకాంబరి అలంకారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అలంకరణ యొక్క ముఖ్య సంకల్పం కామారెడ్డి జిల్లా ప్రజలకి కరువు కాటకాల నుంచి మరియు అనేక రాబోయేటువంటి విపత్తుల నుంచి రక్షణ కొరకు మరియు ఈ కామారెడ్డి జిల్లా ప్రజల సంక్షేమం కొరకు, కామారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఆయుర ఆరోగ్యాల కొరకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల సంకల్పంతో ఈ శాకాంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీచక్రంకి పూజలు నిర్వహించడం జరిగింది. తదనంతరం దాసాజీ చేత ఈరోజు పరంజ్యోతి అమ్మ భగవాన్ సంకల్పంతో వచ్చినటువంటి భక్తులకు సకల ఐశ్వర్యాలు నిండాలనేటువంటి సంకల్పంతో అమ్మవారి ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. అనంతరం వచ్చినటువంటి భక్తులకు సుమారుగా 400 నుంచి 500 మంది భక్తులకు ఈరోజు అన్న ప్రసాదాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు శాకాంబరి అలంకరణకు మరియు అన్నదాతకు నేటి అన్నదానానికి సహకరించినటువంటి దాతలకు శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కామారెడ్డి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే ప్రతి మంగళవారం ఈ ఆలయంలో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు, సేవకులు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కానీ, వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కానీ ఆలయంలో అన్నదానం చేసేటువంటి భక్తులు ఈ ఆలయ ఆఫీస్ని కనుక సంప్రదించినట్లయితే మేము పూర్తి వివరాలను తెలియజేస్తాం. ఈ యొక్క మహాసంకల్పంలో పాల్గొని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా ప్రజల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులకు, సేవకులకు శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అమ్మ పరమేశ్వరి.